పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ లేదా బలూచిస్తాన్ రాష్ట్రంలో బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాన్ మాది స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ ఏమో తిరుగుబాటుదారులు ఉంటుంది కానీ వాళ్ళ దేశం కాబట్టి మా దేశం మేము స్వతంత్ర సమరయోధులు అంటుంది. ఇప్పుడు ఈ బిఎల్ఏ పాకిస్తాన్లో ఈ బలూచిస్తాన్లో 11 సిటీలు అంటే బలూచిస్తాన్ క్యాపిటల్ అయిన క్వెట్టా నుండి ఈ గ్వడార్ నుండి బేలా నుండి ఇలా 11 సిటీలను తమ స్వాధీనంలోకి తీసుకుంది. అంటే ఏంటి, అక్కడ పాకిస్తాన్ పోలీస్ ఫోర్స్ని, ముఖ్యంగా పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్, ఈ అసీం మున్నీర్ పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టి 11 సిటీలని తమ అదుపులో తీసుకుంది. ముఖ్యంగా గవర్నమెంట్ కార్యాలయాలు ఇవన్నీ తన అదుపులోకి వచ్చేసింది. వీధుల్లో క్వెట్టా వీధుల్లో అయితే రాజధాని ఏది బలూచిస్తాన్ రాజధాని నగరమైన క్వెట్టాలో గవర్నమెంట్ ఆఫీసులో అది స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన 100 మంది పాక్ ఆర్మీ జనరల్స్ని ఎక్కడికక్కడ చంపడం జరిగింది. ఒక వీరులుగా వాళ్ళు ప్రతిస్పంది. ఇప్పుడు మీడియాలో చూస్తే మనకు పాకిస్తాన్ డాన్ పత్రికలో, బయట మీడియాలో, ఆల్ జజీరాలో కనిపిస్తుంది. 2 స్త్రీలు ఒక 10 మంది పాక్ ఆర్మీ జనవాళ్ళని చంపేసినట్టు చెప్పుకుంటున్నారనమాట. అంటే ఏంటి, ఎంతటి ఉద్రేకంతో మాకు స్వతంత్రం కావాలనేది ఇప్పుడు బలూచిస్తాన్ తిరుగుబాటులో కనపడుతుంది. 11 టౌన్లే పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలోంచి బయటికి వెళ్ళి అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎంతటి ఘోరంగా అవమానం ఎదుర్కొంటుందనేది అక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇదంతా ఎలా ఉంటే బలూచిస్తాన్ అనే దాంట్లో ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద ఆరోపణ చేసింది ఇండియాకి ఎగెనిస్ట్గా. ఏంటి అంటే, ఈ అల్లర్ల వెనకాల ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోవడం వెనకాల, మా ఆర్మీ జవాన్లు చనిపోవడానికి కావలసిన ఆయుధాలు సరఫరా చేయడం వెనకాల వీటన్నిటిలో భారత హస్తం ఉంది అని ఒక పెద్ద క్లెయిమ్, పెద్ద అలిగేషన్ని ఇండియాకి ఎగెనిస్ట్గా చేసింది. దానికి ప్రతిస్పందగా ఇండియా రెఫ్యూటెడ్ అనమాట. వాట్ ఎవర్ దట్ పాకిస్తాన్ క్లెయిమ్స్ alleged against the India was strongly refuted by India and Minister of External Affairs రణ్ధీర్ జైస్వాల్ ఆయన చాలా ఘాటుగా ప్రతిస్పందించారన్నమాట. ఏమని, ఇది పాకిస్తాన్లో తనలో కంట్రోల్ చేయలేని స్థితిలో ఎవరో ఒకరికి నెపం కోసం భారత్ మీద ఆరోపణ చేయడం సహజమే, మాకు అలాంటివి ఉండదు. వీఆర్ తూచా తప్పకుండా ఇండియా అనేది అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది, మేమేం పాకిస్తాన్ కాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదులు పంపించడానికి అని ఘాటు విమర్శ చేసిందనమాట. అంటే ఏంటి, ఎందుకు చేసింది అంటే, పాకిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మన ఆపరేషన్ సింధూర్ 2025 మేలో ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత అయ్యే సమయంలోనే ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని ఇండియాని మాకు సపోర్ట్ చేయండి అని అడిగారు. రీసెంట్గా ఒక నెల క్రితం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెడ్ ఒక అద్భుతమైన లెటరు, మనం ఈ లెటర్ మీకు కూడా చూడవచ్చు, ఈ లెటరు మన విదేశాంగ శాఖ మంత్రికి ఒక లెటర్ రాశారు. అందులో ఇండియా అర్జెంటుగా మమ్మల్ని బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించండి, ఇది ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని గుర్తించినట్టు మమ్మల్ని కూడా గుర్తించండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, పాకిస్తాన్ పేచమడుద్దాం, అది టెర్రరిస్ట్ దేశం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఒక అద్భుతమైన దేశం భారతదేశం, మాకు సపోర్ట్ చేయమని డైరెక్ట్గా లెటర్ రాయడం జరిగిందనమాట. సో అందుకే పాకిస్తాన్ ఈరోజు ఎట్టి పరిస్థితులు ఇండియా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అన్నట్టు లీడ్ చేస్తుంది. కాకపోతే పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు ఇండియా హస్తం ఉంటే మాత్రం వాళ్ళకే తెలియని కూడా చేయొచ్చండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మరి ఇండియా హస్తం ఉందా అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఈ విషయం మీద మాట్లాడారు. మీరు అతిగా చేస్తే టెర్రరిజాన్ని ఇంకా ఆపకపోతే బలూచిస్తాన్ డివైడ్ అవుతుంది, ముక్కలు అవుద్దని. ఇండియన్ సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు మాట్లాడారు. ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు. వీళ్ళకంటే ముఖ్యంగా చాలా పెద్ద వ్యక్తి, వ్యూహకర్త అయిన ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారు ఈ విషయం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. బలూచిస్తాన్ ముక్కలు అయిపోద్ది జాగ్రత్త అని. ఆయన ఎప్పుడు దాన్ని టార్గెట్ చేస్తారు. మరి అజిత్ దోవాల్ రంగంలో దిగారా, మరి బిఎల్ఏ అక్కడ అన్ని సిద్ధం చేసుకుంది, మరి చెయ్యొచ్చా అంటే ఒక విషయాన్ని గమనించాలి. ఇండియా ఏంటంటే అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తుంది. వేరే పంచశీల సూత్రం ఉంటుంది, వేరే దేశాల అంతర్గత వ్యవహారాల వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకోం, ఇది నిబద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఉన్నది మోడీ హాట్ పర్స్యూట్, ఇందిరాలేగా హాట్ పర్స్యూట్ అని ఉంటుంది దౌత్య విధానంలో, ఫారిన్ పాలసీలో. అంటే అగ్రెసివ్గా రియాక్ట్ అయిపోవడం అనమాట, ఏదో సాఫ్ట్గా ఉండరండి. ఇప్పుడు వరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్లో ఇందిరా, తర్వాత మోడీ హాట్ పర్స్యూట్లు చెప్పాలి
అంటే. ఇంకా మిగిలినంతా ఆల్మోస్ట్ సాఫ్ట్ అనమాట. ఇప్పుడు ఉన్నది మోడీ, పాకిస్తాన్తో మనం ఇబ్బంది పడుతున్నాం. పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ యుద్ధం అని కూస్తున్నారు అక్కడ. ఇంకొక ఆర్మీ జనరల్ వచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ యాహా ఖాను, ఆయూబ్ ఖాను, జియావుల్ హక్కు, ముషరాఫ్, తర్వాత 5వ తరం వచ్చేసింది ఎవరు, అసీం మున్నీర్ భారతదేశం కోసమే వచ్చాడు. నా జీవిత లక్ష్యమే ఇది, అందుకే వచ్చానని మొన్న విర్రవేగుతున్నాడు. అక్కడ టెర్రరిస్టులు జైషీ మహమ్మద్, హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబా వాళ్ళు రెడీగా ఉన్నారు. వందలాది మంది జమ్మూ అండ్ కాశ్మీర్లోకి రెడీగా ఉన్నారు. భారతదేశం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద పెట్టింది. చైనా అమెరికాలతో పోటీ పడాలి, వరల్డ్ గ్లోబల్ పవర్ అవ్వాలి. ఈ సందర్భంలో పాకిస్తాన్ మనకి చైనా అమెరికా ఒక్కో సందర్భంలో మన మీదకి ఎగదోస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ అస్తిత్వం భారత అస్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది. ముఖ్యంగా ఇండియాస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అండర్ డేంజర్ వెన్ దేర్ ఈజ్ ఏ పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అసలు పాకిస్తాన్ పుట్టడమే భారత్కి పెద్ద గుదిబండ అయిపోయింది. అది బ్రిటిష్ వాడు క్రియేట్ చేశాడు. మరి ఆ పాకిస్తాన్ అణుదేశం, పిచ్చోడి చేతిలో రాయి ఉంది. అది బెగ్గర్ ఆల్మోస్ట్ IMF, అది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫే ఒప్పుకుంటున్నారు. వీఆర్ బెగ్గింగ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని మొన్నే ఒప్పుకున్న 2 days ఈ కన్ఫెస్డ్ అనమాట ఇది. కాబట్టి ఆర్థికంగా మెరుగుపడదు. అది ఇండియా మీద పగ మాత్రం వదలదు అది పోయేదాకా. కాబట్టి ఇండియా ఏం చేయాలి, మన అస్తిత్వం నిలుపుకోవడానికి అక్కడ చైనా అమెరికాలు దాన్ని ఆసరా చేసుకుని ఇండియాని అణచకుండా చేయడానికి పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు అంటే పాకిస్తాన్ ముక్కలు అవ్వాల్సిందే. ముఖ్యంగా బలూచిస్తాన్ అక్కడ రెడీగా ఉంది. ఎలాంటి సందర్భంలో ఇండియా డైరెక్ట్గా చేయలేదు. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. మనమేమో టెర్రరిస్ట్ నేషన్ కాదు, ఒక అద్భుతమైన నేషన్ అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, దానికి సహాయం చేయాల్సిందే. కానీ సహాయం చేయాలంటే ఇప్పుడు పాకిస్తాన్ దొరికేలాగా మనం చేయమండి. మన అని చాలా రకాలు ఉంటాయి. అక్కడ ఇరాన్ ద్వారా బోర్డర్ నుంచి ఇరాన్కు కూడా తెలియకుండా మనం పంపించవచ్చు ఆయుధాలు, అన్ని సామాగ్రి వాళ్ళకి. దౌత్యపరంగా వేరే దేశాల ద్వారా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, మనం ఏం చేయమంటే చేస్తుంది. ఇజ్రాయెల్ సొమాలిలాండ్ని రికగ్నైజ్ చేసింది రీసెంట్గా. అలాగే ఇజ్రాయెల్ డైరెక్ట్గా చేసేయచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ బాంబ్ దానికి అతిపెద్ద శత్రువు కాబట్టి. అలా మనం కొన్ని చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన మనమే అంటారు కాబట్టి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ వెళ్తున్నారు కూడా. కాబట్టి అలా పెడితే అటు ఇరాన్ ద్వారా, ఇటు ఆఫ్ఘాన్ తాలిబాన్ మనకు సపోర్ట్ ఉంది, వాళ్ళ ద్వారా BLAకి సపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్నో మిత్ర దేశాల ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదు ఇండియా కూడా మనకు మెరైన్ బార్డర్ ఉంటుంది అరేబియా సీలో, అక్కడ డైరెక్ట్గా మాక్రాన్ కోస్ట్ దగ్గరికి డైరెక్ట్గా ఆయుధాలు వచ్చి ఏదైనా చేయొచ్చు. లేదు ఇంతకీ ఏంటంటే ఇంటర్నేషనల్ వేరే పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా వాళ్ళకి డబ్బులు పంపిస్తే వాళ్ళే కొనుక్కుంటారు. కొన్ని $1 million ఇస్తే చాలండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎంబసీసే చాలా ఇస్తూ ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ విధంగా మనం సపోర్ట్ చెయ్యాలి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ బంగ్లాదేశ్ని మళ్ళీ రెచ్చగొడుతుంది, ఇంకో ఇస్లామిక్ దేశం కింద చాలా డేంజర్లో ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ అనేది భారత అస్తిత్వానికి ప్రమాదం. కాబట్టి మన సావరెంటీ, మన ఇండిపెండెన్స్ నిలుపుకోవాలి. కాబట్టి మన ఎకనామీ మీద దృష్టి పెట్టాలి. కాబట్టి అటు చైనా అమెరికాలకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి బలూచిస్తాన్ ద్వారా పాక్ని ముక్కలు చేయాల్సిందే. కాబట్టి ఇండియా ఇప్పుడు తిరస్కరించిన ఇండియా అనేది రంగంలో ఉంటుంది అనేది నాకు అర్థమవుతుందండి. ఇది నేషనల్ సెక్యూరిటీ బయటకు డిక్లేర్ చేయరు. మన అంత శక్తివంతమైన ఆర్గనైజేషను. అవసరమైతే మొసాద్ని ఉపయోగించుకుని రష్యా ద్వారా, ఇటు ఇరాన్ ద్వారా, ఎన్నో దేశాల ద్వారా అక్కడ బలూచిస్తాన్ సపోర్ట్ చేసి బలూచిస్తాన్ కుంపటి పాకిస్తాన్లో ఉంటే అది ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కిపోయి ఇండియా మీద దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా అసీం మునీర్ చాలా డేంజరస్ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. పహల్గామ్లో ఆయన చేసిన మారణకాండ ఊచకోత మనకు తెలుసనమాట, మసాకిర్. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఆయన ఎప్పుడు ఇండియా మీదే ఉంటాడు. పాకిస్తాన్ ఆర్మీని అక్కడే పెట్టాలి అంటే అటు తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ మన భారతదేశం ఎలా సంబంధాలు పెట్టుకుందో బలూచిస్తాన్ కూడా సంబంధాలు పెట్టుకోవాలి. ఇలా చేయగలిగితే పాకిస్తాన్ ముక్కలు అవుతుంది. నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ మై మైండ్ ఈజ్, యాజ్ ఫార్ యాజ్ మై అనాలిసిస్, మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, ఆల్రెడీ అజిత్ దోవాల్ ఈజ్ ఆన్ దట్ మిషన్ అండి.